వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో ఆఫ్టర్ వెరీ లాంగ్. ఓకే, సో ఈ వాటి వీడియో ఏంటి అంటే మనం కొన్ని మంచి పనులు చేయబోతున్నాం అనమాట. అదేంటంటే ఈరోజు మా మమ్మీకి కిట్టి ఉందన్నమాట ఇంట్లో. సో షీ గేవ్ మీ అన్ ఆర్డర్ టు డూ దిస్. ఫస్ట్ పిజ్జా అనుకున్నాం, కానీ బ్లింకిట్లో ఆర్డర్ చేద్దామంటే పిజ్జా బేసెస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో ఇంకా బ్రెడ్ పిజ్జా చేద్దామని బ్రెడ్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసాం. బ్రెడ్ పిజ్జా ఇంకా స్వీట్ కార్న్ మసాలా చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి మా మమ్మీ ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడకబెట్టేసింది. ఇప్పుడు వెళ్ళి వాటికి కావాల్సినవన్నీ కట్ చేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. కమ్ లెట్స్ గో. మా అమ్మ పిలుస్తుంది ఆల్రెడీ. ఓకే, సెకండ్ అండి. పిజ్జా కావాల్సినట్టు టొమాటో, ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ ఆ క్యూబ్ సైజ్ కట్ చేసి అయితే పెట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్లో ఇంకా మిక్స్ ఏం చేయలేదు, జస్ట్ టొమాటో ఆనియన్ యాడ్ చేసిన అంతే. ఇంకా బాయిల్డ్ స్వీట్ కార్న్. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసి అయితే బాగుందనా? నిజం బాగుందనా అంటే పౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చూపిస్తాను అన్నమాట. పోతే బెస్ట్ కదా, నీట్గా చూసలేము. ఇంకేముందా ఏదో ఒక పని చేసిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకుంటారా మీరు కూడా? ఇప్పుడు నేను కలిపిన హ్యాండ్ వాష్ చేసిన, ఉప్పు వేస్తా, కారం వేస్తా, మళ్ళీ కలిపితే మళ్ళీ హ్యాండ్ వాష్ చేస్తా. ప్రతి ఒక్కసారి ఏదైనా చిన్న పని చేసినా హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ. హ్యాండ్ వాష్ చేసిందే నెక్స్ట్ పనికి వెళ్తాను. అట్లా మీకు కూడా ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకసారి తీసుకొని వడ్డిస్తాం కాబట్టి తీసుకొని యూజ్ చేస్తున్నా. ఫోకస్ అవ్వవే. ఓకే, మన దగ్గరికి వద్దాం. ఇదిగోండి ఫోకస్. ఇదిగోండి నా స్వీట్ కార్న్. లైట్లన్నీ ఫ్యాన్సీ లైట్లన్నీ వేసిన కాబట్టి ఎక్స్ట్రా తింటున్నాం. వీడియో కోసం ఈ కలర్లో ఉంది కానీ మంచిగా ఉంది గైస్. ఒకసారి లైట్ షిఫ్ట్ చేసి చూపిస్తా ఆగండి. కొత్తిల్లు కదా, ఏ లైట్ ఎక్కడ పనిచేస్తుంది తెలియదు. దీనికి ఈ లైట్ వస్తుంది. షెట్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండర్ వైట్ లైట్. చిన్న వాళ్ళందరూ మనకు తెలుసు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి కూడా చెక్ చేయడానికి అట్లా మొత్తం షుగర్ అవుతుంది అంటే మనం చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనమాట. బట్ స్టిల్ అదొక భయం అంతే. ఇప్పుడు బ్రెడ్ పిజ్జా చేయడానికి ఏంటి, అయ్యో టెన్షన్ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మసాలా గుండె కదండి, అది అలాగే. బ్రెడ్ పిజ్జా చేయడానికి మైనీస్ ఇంకా షెజ్వాన్ సాస్ మిక్స్ చేయాలి. యా, అమ్మ నన్ను తంబోలు ఆడమని వచ్చబెట్టింది. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసిన. ఇప్పుడు దానిపైన క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా టొమాటో వేయాలి. సారీ గైస్, I couldn't record most of it because frustration. ఇది ఎంటర్ అయితే
ఆ బుడ్డోడు ఇప్పుడు జ్యూస్ అయిపోయింది. జ్యూస్ అయిపోయాక ఐస్ అని అడిగాడు. ఐస్ క్రీమ్ లేదురా మా ఇంట్లో అంటే మళ్ళీ జ్యూస్ అంటున్నాడు. నాకు అర్థం కాలేదు వాడు ఎందుకని అసలు అడుగుతున్నాడు. మా నాన్న మా టీవీ యూనిట్ పైన షోకేస్ లాగా పెట్టుంటాడు కాబట్టి అవి చూసి అడుగుతున్నాడు అనమాట. వాడు జూచు అని. కానీ అవి మందు బాటిల్ సేల్స్. ఓకే, బయట టాపిక్ ఏంటంటే నారాయణలో జాయిన్ చేసాము. వాడు ప్రీకేజీ, ఎల్కేజీ కూడా కాదు. వాడికి ఏమి ఇచ్చారంటే క్రేయాన్స్, కలరింగ్ బుక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో అడుగుతున్నారు ఏబిసిడీలు నేర్పిరు అని. అంటే ఏబిసిడీలు నేర్పాలంటే మళ్ళీ ఇంకో ఫీ కట్టాలిగా అంట. నిజమే కదా, బిజినెస్, ఎడ్యుకేషన్ ఈజ్ అ బిజినెస్ ఇన్ ఇండియా. ఐ మేడ్ దట్, ఐ యామ్ హ్యాపీ. ఓహ్ నైస్. ఐ కుడెంట్ రికార్డ్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఎందుకంటే చాలా కేయోస్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటికిప్పుడు మనం రాగా మొత్తం చేసి ఇవ్వాలి కాబట్టి టేక్స్ టైం. వాళ్ళు ఇట్లా ప్లేట్ పట్టుకొని వెయిట్ చేయనీయకుండా చేయాలి కాబట్టి ఒకటి అవ్వగానే ఇంకోటి వెంటనే పెట్టాలన్నమాట. ఎందుకంటే ఓవెన్లో అట్లీస్ట్ ఒక 5 minutes పెట్టాలి, 5 to 10 minutes. లేకపోతే ఆ చీజ్ కరగకపోతే అసలుకి తినలేము. సో పర్ఫెక్ట్నెస్ కోసం ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ కాబట్టి ఆ పర్ఫెక్ట్నెస్ కోసం కొంచెం అటు ఇటు అయినా ఓకే. ఐ థింక్ ఐ డెడ్ మై బెస్ట్ అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ బ్యాచ్ దట్స్ ఇన్ ది ఓవెన్ ఆల్రెడీ. అది తీసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే చీజ్ నేను ఒక ప్యాకెట్ ఆర్డర్ చేసిన, అది సరిపోలేదు. బట్ మా ఇంట్లో చీజ్ లేయర్ ఆల్రెడీ ఉండింది కాబట్టి ఇంకా చీజ్ లేయర్తో అడ్జస్ట్ చేసిన. ముందు వాటన్నిటికీ నేను గ్రేటెడ్ చీజ్ యాడ్ చేసిన, బట్ ఈ బ్యాచ్లో మాత్రం చీజ్ లేయర్ యాడ్ చేశాను అంతే. అదొకటి ప్రాబ్లం. స్వీట్ కార్న్ మాత్రం మొత్తం అయిపోయింది, కొంచెం మిగిలింది. ఆ కొంచెం నాకు కొంచెం ఫర్ మీ. ఓవెన్ సౌండ్ అవ్వలేదు ముందాకడ దాని టైమర్ ఇప్పుడు వచ్చింది. మా ఓవెన్ అంతే కొంచెం దానికి తిక్క. సో ఇప్పుడు దీంట్లో చీజ్ కరిగిపోతే ఇంకొక 2 minutes కరిగిపోతే దీన్ని తీసేసి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసి ఇచ్చేయడమే. ద కిచెన్ లుక్స్ మోస్ట్లీ అంతా క్లీన్గానే ఉంది. అది అయిపోయింది చీజ్ ప్యాకెట్. ఇది కట్ చేసిన టొమాటో, ఆనియన్ కూడా సరిపోలే మళ్ళీ కట్ చేసుకున్నా, టొమాటో కూడా సరిపోలే మళ్ళీ కట్ చేసుకున్నా, క్యాప్సికమ్ మాత్రం ఒకటే క్యాప్సికమ్ కట్ చేసిన, అది సరిపోయింది. ఇది ఒక 2 times ఏమో మధ్యలో మిక్స్ చేసిన మళ్ళీ. ఇదిగోండి షెజ్వాన్ సాస్, మయోనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. యా డన్. సో పక్క రోజు అనమాట వీడియో. ఆ రోజు నైట్ నిద్రపోయినా మంచిగా లేచి అంతా బాగుంది. కానీ లాస్ట్ బ్యాచ్లో ఒకటి మిగిలితే నేను టేస్ట్ చేసిన. నేను హాఫ్ కూడా తినలేకపోయినా, నాకు చాలా స్పైసీగా అనిపించింది. ఐ డోంట్ నో హౌ దే మేనేజ్ టు ఈట్ ఇట్. మేబీ వాళ్ళకంత అనిపించలేదేమో. లాస్ట్ బ్యాచ్ దాంట్లో చీజ్ తక్కువ అయిందని చెప్పా కదా, ఆ తక్కువ అయింది నేను తిన్నా. సో నాకైతే కొంచెం స్పైసీగానే అనిపించింది, కానీ ఎవరు చెప్పలేదు స్పైసీగా ఉంది అని. మా అమ్మమ్మ కూడా తిన్నది. అమ్మమ్మని అడిగితే లేదు అట్లా ఏం లేదు బాగుండింది నేను తిన్నా కదా అని అన్నది. మేబీ నేను నా దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేయడం ఏదో చేసుంటా. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ యప్ అంత మంచిగా జరిగింది. అండ్ ఐ థింక్ ఐ డిడ్ ఎ వెరీ గుడ్ వర్క్. అందరు బాగుందని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టు తిన్నారు. అంతా అయితే బాగా వచ్చింది. అండ్ that's it for this video guys. Bye.